కోడి రామ్మూర్తి క్రీడా మైదానంలో డ్వాక్రా సంఘాలకు రెండో విడత రుణమాఫీ పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. అంత నేను రివాల్వింగ్ ఫండ్ ఇచ్చాను, రెండూ కలిపి మీ మధ్యలోనే తిప్పుకోమన్నాను. మీకు అవసరాలు తీరిన తర్వాత వేరే వాళ్ళకు కూడా అప్పిమ్మన్నాను. మీ ఇష్టం వచ్చిన వడ్డీ తీసుకోమన్నాను. బ్రహ్మాండంగా నడిపించారు. గ్రామాల్లో ఉద్యమాలు చేశారు. అందరినీ చదివించారు. మీరు చదువుకున్నారు. మీ భర్తలకు చదువు రాకపోతే నేర్పించిన ఘనత కూడా మా డ్వాక్రా సంఘాలకే దక్కింది, మీకే దక్కింది. అంతేకాకుండా ఒక నాయకత్వాన్ని ఇచ్చారు. ఆ రోజు మీరు చూస్తే సమాజంలో ఉండే అన్ని సమస్యలను మీరు చర్చించుకుని ఒక ఉద్యమ స్ఫూర్తితో కూడా ముందుకు పోయారు. నేను అవన్నీ కూడా ఎప్పుడూ మర్చిపోలేను. అలాంటి కార్యక్రమాలు మీరు చూస్తే ఒక ఉదాహరణ కుటుంబ నియంత్రణ. నేను ఒక పిలిపిచ్చాను మీకు. జనాభా పెరిగిపోతా ఉంది. దీనివల్ల భవిష్యత్తులో చాలా సమస్యలు వస్తాయి. ఒకరు ఇద్దరు పిల్లలుంటే సరిపోతుంది. దీన్ని ప్రచారం చేయండి, ప్రజల్లో మార్పు తీసుకురమ్మన్నాను. బ్రహ్మాండంగా చేశారు. 10 సంవత్సరాల్లో ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా కుటుంబ నియంత్రణ చేసిన ఘనత ఇక్కడుండే ఆడబిడ్డలకే దక్కింది. సమాజంలో పెను మార్పులు వస్తూ ఉంటాయి. ఆ రోజు నేను కుటుంబ నియంత్రణ చేయమన్నాను. ఈరోజు కుటుంబాన్ని పెంచమని మళ్ళా మీకే పిలిపిస్తున్నా. ఎందుకంటే అభివృద్ధి జరిగిన తర్వాత, చదువు బాగా చదువుకున్న తర్వాత, ఉద్యోగాలు వచ్చిన తర్వాత చాలా మంది పిల్లలు కనాలంటే ఇష్టం లేకుండా ఉండే పరిస్థితి వచ్చింది. కొన్ని దేశాల్లో జనాభా తగ్గిపోయింది. ముసలి వాళ్ళు ఎక్కువైపోయారు. పిల్లలు లేని పరిస్థితి వస్తూ ఉంది. కడాన రోబోలు పెట్టుకుని రోబోలతో పనిచేయించుకునే పరిస్థితికి వస్తున్నారు. అందుకే మన రాష్ట్రంలో కూడా జనాభా తగ్గిపోవడానికి వీలు లేదు. కనీసం ఎంతమంది చనిపోతే అంతమందైనా పుట్టి మళ్ళా సమాజంలో ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మొన్న నేను చూశాను, ఏదైతే నేను ఎన్నికలప్పుడు మేనిఫెస్టోలో చెప్పాను, నాకు అత్యంత దగ్గరుండే వ్యవస్థ ఏదైనా ఉందంటే అది డ్వాక్రా సంఘాలు, మెప్మా సంఘాలు తప్ప ఇంకోటి కాదు. దానికి కారణం చదువుకోని ఆడబిడ్డలు, పేదరికంలో ఉండే ఆడబిడ్డలు ఒక సంఘంగా ఏర్పడ్డారు. ఒక సంఘంగా ఏర్పడి బ్రహ్మాండంగా ఐకమత్యంగా ముందుకు పోతున్నారు. మామూలుగా 10 మంది కలిస్తే గొడవలు పడతారు. ఈరోజు ఎక్కడన్నా మీరు చూస్తే వ్యవస్థ రన్ చేయడం చాలా కష్టం. అలాంటిది మా ఆడబిడ్డలందరూ డ్వాక్రా గాని, మెప్మా గాని బ్రహ్మాండంగా సంఘటితంగా ఐకమత్యంగా ముందుకు పోతున్నారు. ఐకమత్యమే మహాబలం. మనలో విభేదాలు రావడానికి వీలు లేదు. గట్టిగా అందరూ కూడా మేము ఐకమత్యంగా ఉంటామని సమైక్యత చాటాల్సిన అవసరం ఉంది. గట్టిగా చప్పట్ల కూడా చెప్పాలి. నేను పోయినసారి మీకు డబ్బులు ఇచ్చి వడ్డీ మాఫీ చేసి పెట్టుబడి నిధి కింద ఇచ్చాను. మీరు అనుకున్నారు మా అన్న మాకు ఊరికే ఇస్తాడంటే నిబంధన పెట్టాడని నా మీదనే మీరు అలిగే పరిస్థితికి వచ్చారు, కినుక వహించారు. అవునా కాదా? అందుకే ఈసారి ఆలోచించాను. మా బిడ్డలు నాకంటే, మా ఆడబిడ్డలు నాకంటే బాగా తెలివైన వాళ్ళు. మీ విజ్ఞతకే వదిలిపెడుతున్నా. ఇప్పుడు ఇచ్చిన డబ్బులు మీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకోమని మీకు పూర్తిగా స్వేచ్ఛనిచ్చాను. ఆ ఒక్క నిర్ణయం మీ ముఖాల్లో ఎంత ఆనందం ఉందంటే, మా అన్న మాకు స్వేచ్ఛనిచ్చాడు, దీనికంటే మాకు ఏం కావాలని ఒక ధీమా వచ్చింది.
ఒక ఆనందం వచ్చింది. ఎక్కడా లేని శక్తి మీలో చూస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నా ప్రేమ, నా ఆదరణ మీ పట్ల తగ్గదు, శాశ్వతంగా ఉంటుంది. మీ దగ్గర నుంచి నేను ఒకటే ఆలోచిస్తున్నా. మీరు 90 లక్షల మంది ఉన్నారు. 90 లక్షల మంది మీకు చేతనైన పని చేసుకొని, మనం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు ఉపయోగించుకొని మీరు ఆదాయాన్ని పెంచే మార్గం కూడా ఆలోచించాలి. అది చేయడం కోసం ఎంత డబ్బులైనా నేను మీకు ఇస్తాను. మీకు ఎవ్వరికి అనుమానం అవసరం లేదు. ఈరోజు ఇందులో పనిచేసే డిపిఎంఎల్ చూశాను, అదే మరి ఏపీఎంఎల్ చూశాను, సిసిఎస్లు చూశాను. ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే నేను ఒకటే ఆలోచించాను. మీరు కూడా పేద కుటుంబాల నుంచి వచ్చారు. మీ కుటుంబాలు కూడా ఆనందంగా ఉండాలి. అందుకే చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని విధంగా 35% అదనంగా ఇచ్చాను, 10% ఇన్సెంటివ్ ఇచ్చాను. దాంతో మీలో కూడా ఉత్సాహం పెరిగింది. మీరు ఉత్సాహం పెంచుకొని ఈ సంఘటన శక్తిని నడిపిస్తే ఆకాశమే హద్దు, ఇంకా మనకు తిరుగు లేదు. ఏదైనా సాధిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వెలుగు సిబ్బందిని ఒకటే కోరుతున్నా, నేను మీకు అండగా ఉంటా, మిమ్మల్ని నేను చూసుకుంటా, మీకు ఇబ్బంది రానియను. అదే సమయంలో 90 లక్షల మంది ఆడబిడ్డల్ని అన్ని విధాలా బాగు చేసే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తీసుకుంటామని గట్టిగా నాకు ఒక నమ్మకాన్ని కల్పించమని మరొక్కసారి మిమ్మల్ని కోరుతున్నా. ఈరోజు నేను ఒక వినూత్నమైన కార్యక్రమాలతో మీ ముందుకు వస్తున్నాను. మీరందరూ కూడా పేద కుటుంబాలే. నేను అందుకని పేద కుటుంబాల కోసం ప్రతి ఒక్క కుటుంబానికి 15 సూత్రాల కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాను. ఒకటి, మీరు చూస్తే కుటుంబం సాకారం ఉండాలి, అన్ని విధాలా బాగుపడాలి. పేదవాళ్ళందరికీ, అర్హులందరికీ జీవన భద్రత కింద 1000 రూపాయలు, 1500 రూపాయలు పింఛన్ ఇప్పిస్తాను. ఆహార భద్రత కింద 5 కేజీల బియ్యం, కిరసనాయలు, అదే మరి పండగ పూట పేదవాళ్ళందరికీ నిత్యావసర వస్తువులు కూడా ఇస్తాను. సంక్రాంతి కానుక ఇచ్చాను, రంజాన్ తోఫా ఇచ్చాను. మళ్లీ సంక్రాంతి జనవరిలో వస్తా ఉంది. మళ్లీ ఈరోజు చెప్తున్నా, సంక్రాంతి కానుక మళ్ళా ఇస్తాం. పండగప్పుడు ఆనందంగా ఉండాలి. పేదవాళ్ళు ఇబ్బంది లేకుండా ఆనందంగా పండుగ చేసుకుని, మా ఆడబిడ్డలు మంచి వంటలు చేసుకుని పప్పన్నం, నెయ్యి అన్నీ కూడా వేసుకుని మీరు మీ కుటుంబానికి పెట్టే స్తోమత మీకు ఇవ్వాలని మీ ద్వారానే ఈ కార్యక్రమం చేస్తున్నా. అదే మరిగా ఈరోజు 4వ చూస్తే, 3వ చూస్తే జీవిత బీమా, చంద్రన్న బీమా. నేను ఒకటే ఆలోచించాను. ఈరోజు కొంతమంది ఎక్కడన్నా యాక్సిడెంట్ చనిపోయినా, వికలాంగులైనా అధైర్యపడిపోతున్నారు. అందుకే ఈ భద్రత కింద ఎవరైనా చనిపోతే 5 లక్షలు, బాగా వికలాంగులైతే, శాశ్వతంగా వికలాంగులైతే 5 లక్షలు, తాత్కాలికంగా కొంతవరకు ఇబ్బంది పడితే 3,60,000, సహజ మరణానికి 30,000. ఇంకో పక్కన ప్రతి ఒక్క కుటుంబం అంత్యక్రియల కోసం 5,000, చదువుల కోసం డబ్బులు ఇస్తున్నాను.
ఇది కూడా ఎవరు చేయగలుగుతారని ఆలోచించినప్పుడు నాకు గుర్తొచ్చింది మా డాక్రా సంఘాలే గుర్తొచ్చాయి, మెప్మా సంఘాలే గుర్తొచ్చాయి, మీకే అప్పచెప్పాను. ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం, సేవా కార్యక్రమం. నేను ఈరోజు పెన్షన్లన్నీ పంచాయత్ సెక్రటరీకి ఇచ్చాను.